నడింపల్లి ఛానల్ వీక్షకులకు నిర్వాహకుడు ప్రభాకర్ గారికి నమస్కారం. ఇవాళ మనం ఘంటసాల వెంకటేశ్వర గారి గురించి చెప్పుకుందాం. తెలుగు సినిమా పాట వినగానే మనకు వెంటనే గుర్తొచ్చే పేరు ఘంటసాల. ఘంటసాల గారు తప్ప ఆయన తప్ప ఇంకెవరూ మనకు గుర్తురారు. అంతలా తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో నిలిచిపోయారు. ఆయన మరణించి దాదాపు 50 సంవత్సరాలు అవుతున్నా ఇప్పటికీ ఎంతోమంది గాయకులకు, వర్తమాన గాయకులకు ఆయన స్ఫూర్తిగా, ప్రేరణగా నిలిచారు. ఎవరైనా సినిమా పాట నేర్చుకోవాలన్నా, పాడాలన్నా మొట్టమొదట ఆయన పాటతోనే ప్రారంభిస్తారు. హైదరాబాద్లో కానీ మిగతా ఇంకెక్కడైనా సరే వేదికల మీద ఘంటసాల గారి పాట పాడని గాయకుడు అంటూ లేరు అని చెప్పవచ్చు. అంతటి మహానుభావుడు ఘంటసాల మాస్టర్ గారు. ఘంటసాల మాస్టర్ గారి వర్ధంతి సందర్భంగా ఇవాళ మనం ఆయనను సంస్మరించుకుంటూ ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించుకుందాం. ఆయన గురించి చెప్పడానికి మనతో పాటు సతీష్ చంద్ర కళాధర్ గారు ఉన్నారు. ఆయన గాయకులు, ఘంటసాల అభిమాని. ఆయన ఘంటసాల గారి గురించి చెప్పడమే కాక ఘంటసాల గారు పాడిన పాటలు కూడా కొన్ని చెప్తారు. ఇప్పుడు మనం వారిని కలుసుకుందాం. చిత్రం వినాయక చవితి 1957, రచన ముత్తుస్వామి దీక్షితులు, సంగీతం ఘంటసాల, గానం ఘంటసాల. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే అగజా ఆనన పద్మార్కం గజాననమహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే ఏకదంతముపాస్మహే. వాతాపి గణపతిం భజే హం వాతాపి గణపతిం భజే హం వాతాపి గణపతిం భజే హం వాతాపి గణపతిం భజే హం వారణా స్వైవరాప్రదం శ్రీ వారణా స్వైవరాప్రదం శ్రీ వాతాపి గణపతిం భజే. భూతాదిశం సేవితచరణం భూతభౌతిక ప్రపంచభరణం భూతాదిశం సేవితచరణం భూతభౌతిక ప్రపంచభరణం వీతరాగిణం వినతయోగిణం వీతరాగిణం వినతయోగిణం విశ్వకారణం విఘ్నవారణం వాతాపి గణపతిం భజే. పురాకుంభ సంభవ మునివర ప్రభూజితం త్రిభువనమజాగతం మురారీ ప్రముఖాద్యుపాసితం మూలాధార క్షేత్రాస్థితం పారారీచత్వ రివగాత్మకం ప్రణవస్వరూప వక్రతుండం
నిరంతరం నిఖిలచంద్రఖండం నిజవామకర విద్రుతేక్షుదండం కరాంబుజపాసబీజాపూరం కలుషవిదూరం భూతాకారం కరాంబుజపాసబీజాపూరం కలుషవిదూరం భూతాకారం హరాదిగురుహతోషితబింబం హంసధ్వని భూషితహేరాంబం వాతాపి గణపతిం భజే చాలా బాగా పాడారండి. ఘంటసాల గానం చేసిన ఈ వాతాపి గణపతిం భజే శుక్లాంబరదం దానికి చాలా చక్కగా న్యాయం చేకూర్చారని చెప్పాలి. మీరు ఇంకా ఘంటసాల మాస్టర్ గురించి ఎన్నో విశేషాలు మీ నుంచి తెలుసుకుందాం అనుకుంటున్నాను. అవి ఏమిటో చెప్తారా? తప్పకుండా అండి. ఘంటసాల వెంకటేశ్వరరావు గురించి ఆయన గురించి చెప్పాలని అంటే మనం ఎన్ని జన్మలు ఎత్తినా కూడా ఆయనకి చెప్తే ఇంకా సశేషాలు తప్ప సమాప్తాలు ఉండవు. ఎందుకంటే అంత గంధర్వగానం ఆయన ఉన్నప్పుడు పాట అంటే ఆయనే ఒక మనకి స్ఫూర్తి వస్తారు. కాబట్టి ఆయన గురించి ఇప్పుడు నేను కొన్ని సేకరించి ఈ ఆయన వర్ధంతి ప్రదంగా మీకు కొన్ని నేను విశేషాలు చెప్పడానికి పూనుకుంటున్నాను. ఘంటసాల బ్రతుకు పూలబాట కాదు, ఘనాఘన సుందర కరుణారస మందిర అనుకుంటూ అర్చకత్వం చేసుకుంటూ తరంగాలు పాడుకుంటూ కాలక్షేపం చేసుకుంటున్న శ్రీ ఘంటసాల సుగురయ్య గారికి డిసెంబర్ 4, 1922 ఓ గొప్ప రోజుని, అది ఆంధ్ర రాష్ట్రానికి వేడుక, స్టేట్ ఫంక్షన్ రోజవుతుందని ఆ రోజున ఆయన ఊహించలేదు. ఆ రోజే ఘంటసాల వెంకటేశ్వరరావు గారు ఉదయించిన రోజు. దేవతలు గానగాంధర్వుణ్ణి భూమికి పంపిన రోజు, భలే మంచి రోజు, పసందైన రోజు, వసంతాలు పూచే నేటి రోజు, హాయ్ వసంతాలు పూచే నేటి రోజు అని చౌటపల్లి గుడివాడ తాలూకా కృష్ణా జిల్లాలో కోయిలాలు పాడుతున్నాయి, కొమ్మలు వాయిద్యాలు అయ్యాయి, పువ్వులు పరవశిస్తున్నాయి, నెమళ్ళు నాట్యం చేస్తున్నాయి. నాదోపాసన చేసుకుంటూ సంగీత విద్యలో తరించు నాయనా అంటూ తనువు చాలించారు. తండ్రి సాధించాలి, తండ్రి మాట చెల్లించాలి అనుకున్నారు వెంకటేశ్వరరావు గారు. సిద్ధాంతం గ్రామంలో సంగీత పోటీ, ఘంటసాల పోటీ పడ్డాడు. నవ్వుల పాలయ్యాడు. ఒకటే వేదన, ఒకటే ఆవేశం. ఆవేశం రావాలి, ఆవేదన కావాలి, గుండెలోని గాయాలు మండించే గేయాలు. నవ్విన నాపచేను పండించాలి, అంతే కసిగా చేతుకున్న ఉంగరాన్ని అమ్మేశారు, రైలెక్కేశాడు. ఎచటకో ఈ పయనం, ఏమిటో ఈ వైనం, రైలు దిగగానే చుక్కెదురు, విజయనగర సంగీత కళాశాల సెలవులకై మూసేశారు. ద్వారం వెంకటస్వామి నాయుడు గారి చలవతో కళాశాల ఆవరణలో బస చేశారు. మరి తిండి వారాలు చెయ్యాల్సి వచ్చింది. కళాశాల చేయని నేరం మీద పడింది. అవమానం. కళాశాల నుండి పొమ్మన్నారు. అది తెలిసి వారాలు ఒప్పుకున్నారు. ఇక రావద్దు పొమ్మన్నారు. నీడ లేదు, కూడు లేదు, భయంకరమైన పరిస్థితి. సంగీత సాధనకు ఎన్ని కష్టాలు, కళ్ళ నిండా నీళ్లు, కడుపులో కోళ్ళు. ఎల్లమ్మ గుళ్ళో పడుకున్నారు. సంగీతం, తండ్రి మాట గుర్తుకొచ్చింది. సాధించాలి. లేచాడు.
గుళ్ళో దేవతను ప్రార్థించారు. మాణిక్య వీణాం ముఫలాల యుంతిం, గుడిలో గంట మ్రోగింది. ఆ దేవి ప్రసన్నురాలయ్యింది, దారి చూపించింది, ఓ గొప్ప గురువును ప్రసాదించింది. ఆయనే విజయనగర సంగీత కళాశాలలో గాత్ర పండితుడు శ్రీ పట్రాయని సీతారామయ్య శాస్త్రి గారు. ఏది పాడి వినిపించునైనా. మది శారదాదేవి మందిరమే. కుర్రాడు తన గానంతో ఆయన ముగ్ధుణ్ణి చేశారు. సరైన శిష్యుడు దొరికాడనుకున్నారు. ఆయన సంగీత సాధన ప్రారంభమైంది. గురువుగారు తన ఇంట్లోనే ఆశ్రయం ఇచ్చారు. భార్య లేని ఆయన భోజన సదుపాయం కల్పించలేకపోయారు. చేతిలో ఉన్నది ఒకే ₹1. కనీసం సోడా అయినా తాగుదామనుకున్నారు. షాపువాడు ₹1 కాస్త చెల్లదు పొమ్మన్నాడు. ఆకలి కడుపు చేత్తో పట్టుకున్నారు. భుజం మీద చెయ్యి పడింది. తిరిగి చూశారు. ఓ సాధువు జాలిగా చూశారు. భయం లేదన్నాడు. గుడ్డ జోలికి చేసి భుజం మీద వేశాడు. మధుకరం భిక్ష చేసుకోమన్నాడు. ఆ పరమశివుణ్ణి ప్రార్థించాడు. హై చంద్రచూడ పదనాంతక శూలాపణే, ఓ తల్లి అతని జోలెలో భిక్ష వేసింది. అదే అష్టైశ్వర్యాలు రంగరించింది. వేసిన తొలి భిక్ష అని అప్పుడు అతను అనుకోలేదు. కళాశాల తెరిచారు. ఈలోగా అతను నేరస్థుడు కాదని, నిర్దోషి అని తేలింది. గురువుగారు గర్వపడ్డారు. ద్వారం వెంకటస్వామి నాయుడు గారి గాత్ర పరీక్ష పెట్టారు. గళము విప్పాడు. ఘంటసాల శివశంకరి, శివానందలహరి, శివశంకరి. దెబ్బకు కరిగిపోయింది ద్వారం. షహబాష్, గాత్ర సంగీతమే చేయి నాయన అన్నారు నాయుడు గారు. ఆయన వాక్శుద్ధి వల్లనే మనకు ఆ అమృత కంఠం లభ్యమైంది. లేకుంటే ఘంటసాల ఏమయ్యేవారో, వయలినిస్ట్ అయ్యేవాడు. మనం గానగాంధర్వుణ్ణి కోల్పోయేవాళ్ళం. సాధన ముగిసింది. పరీక్షలన్నీ పాస్ అయ్యారు. గురువుగారి వద్ద సెలవు తీసుకున్నాడు. చౌటపల్లికి బయలుదేరాడు. పల్లెకి పోదాం, పారును చూద్దాం, చెలో చెలో, అల్లరి చేద్దాం, చెలో చెలో. పాపం అతనికి పారు లేదు, నీరు లేదు. కేవలం తండ్రి కోరికను తీర్చేందుకు, దాన్ని సార్థకం చేసుకున్నందుకు బయలుదేరాడు. సంగీత పాఠాలు చెప్పటం ప్రారంభించారు. నా పాట నీ నోట పలకాల చిలక, నీ బుగ్గలో సిగ్గు లొలకాల శిలక. కచేరీలు చేస్తున్నారు. పండగల్లో, పబ్బాల్లో ఊరూరా ఆ కంఠం మారుమోగిపోయింది. వినాయక చవితికి శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం వాతాపి గణపతే భజం. శ్రీరామనవమికి శ్రీనగజాతనీయం సహృదయం. రఘురాముడు రమణీయ వినీల ఘనశ్యాముడు. దసరా నవరాత్రులకి అంబ పరాకు, జగదంబ పరాకు. అలా ఓ గొప్ప విద్వాంసుడు మనల్ని పొందుతున్నాము. వాతావరణం బ్రిటిష్ ప్రభుత్వాన్ని పారద్రోలటానికి ఉద్యమం. దేశ ప్రజలకు గాంధీజీ పిలుపు. కుర్రాడిలో ఆ ఆవేశం పిల్లుబుక్కింది. తిరగబడ్డాడు. తెలుగు వీర లేవరా, దీక్షభూని సాగరా, దేశమాత స్వేచ్ఛ కోరి తిరుగుబాటు చేయరా. ఆ దెబ్బతో జైల్లో పడేశారు. 18 నెలల తర్వాత విడుదలయ్యారు. నాట్య మండలి ఏర్పరిచారు. నాటకాలు, కచేరీలు. చింతామణిలో భవానీ శంకరుడు, సక్కుబాయిలో జ్ఞానయోగి, వరవిక్రయంలో భ్రమరాంబగా వేషాలు వేసి పద్యాలు పాడుతుంటే ప్రేక్షకుల కళ్ళల్లో తడి. రోజుకి 18 గంటలు పాటలు. మార్చి 13, 1944లో మేనమామ కూతురు సావిత్రితో పెళ్ళినాడే పెళ్ళికొడుకు పాట కచేరీ.
పెళ్ళి చేసుకొని ఇల్లు చూసుకొని చల్లగా కాలం గడపాలోయ్. పెదవులు ఊరు దద్దరిల్లిపోయింది. సముద్రాల రాఘవాచార్య గారిది అదే ఊరు. ఏది పాడు చూద్దాం అని ఆయన అడగగానే రసికరాజ తగువారముగాన అని అందుకున్నారు. ఓయమ్మో, వీడు మనవాడు, తగినవాడు అనుకొని మద్రాసు వచ్చేరా, నీకు మంచి భవిష్యత్తు ఉంది అన్నాడు ఆయన. మే 1944 మద్రాసులో అడుగుపెట్టాడు. ఆహా, ఘంటసాల, నవరస సంగీత కళాశాల, ఈ సినీ మాయారంగానికి వచ్చావయ్యా అని మద్రాసును నగర నేల పరవశిస్తూ ఆయన తొలి 7 అడుగులకు సరి గమ పాదని అని సప్తస్వరాలతో మౌనంగా స్వాగతం పలికింది. కానీ ఆ మహాగాయనుకి మహిమ తెలియక మనుషులు మాత్రం చూస్తాం, పిలుస్తాం అనేవాళ్ళు చేతిలో సముద్రాల గారి సిఫార్సులు, ఎక్కే గుమ్మం, దిగే గుమ్మం, అవకాశాల అగమ్యం. ఏకంగా హిజ్ మాస్టర్ వాయిస్ హెచ్ఎంవి వాళ్ళైతే నీ వాయిస్ మైకుకి పనికిరాదు, పోవయ్యా అన్నారు. ఆ తర్వాత ఆయన పోయిన తర్వాత కూడా, అంటే ఇప్పటికి కూడా ఆ వాయిస్ని క్యాష్ చేసుకుంటున్నారు. అవకాశాలు దొరకక ఒక పక్క ఆకలి, ఇంకొక పక్క ఉండటానికి చోటు లేక, మరో పక్క ఏమిటి స్థితి, అతి దయనీయమైన పరిస్థితి. కానీ అధైర్యపడలేదు. తనకు తానే ధైర్యం చెప్పుకున్నాడు. జయంబు నిశ్చయంబురా, భయంబు లేదురా, జంకు గొంతు లేకు ముందు సాగిపొమ్మురా. పానగల్లు పార్కులో చోటు సంపాదించారు. కట్టెలు దుకాణంలో బట్టలు పెట్టి, సముద్రాల గారి ఇంట్లో స్నానం, గుళ్ళో సంధ్యావందనం, హోటల్లో తిండి, పార్కులో పడక. అవకాశాల కోసం నడక, వానకు తడవడం, ఎండకు ఎండడం. రా, రేడియోలో పాడుదువు కానీ అని ఆల్ ఇండియా రేడియో బాలంతరపు రజనీకాంతారావు గారు అనడంతో జయం ముంగిట్లో మొదట అడుగు పెట్టాడు. సెప్టెంబర్ 30, 1944 లలిత సరసగాన కళాకృతి అని పాడాడు. తాను రచించిన పాటను శిష్యుడు పాడడం రేడియోలో వింటూ తన్మయం చెందారు. గురువు పట్రాయిని సీతారామశాస్త్రి గారు ఆనాటి నుండి రేడియో గాయకుడైపోయారు. భుక్తికి లోటు తీరిపోయింది. క్రమంగా మకాం పార్కు నుండి ప్రతిభావారి ఫిలిం ఆఫీసుకు మారిపోయింది. అక్కడే మహానటుడు అక్కినేని నాగేశ్వరరావు గారితో గాఢమైన అనుబంధం, పేకేటి శివరాం గారితో పరిచయం ఏర్పడ్డాయి. పేకేటి గారికి హెచ్ఎంవిలో ఆర్కెస్ట్రా ఇన్ఛార్జ్ ఉద్యోగం దొరికింది. హెచ్ఎంవి వారికి ఘంటసాల గొంతు దొరికింది. తొలి పద్యం నగుమోము ఆనకు, తొలిపాట గాలిలో నా బ్రతుకు తేలిపోయిందోయ్. అలా ఘంటసాల తొలి గ్రామ్ఫోన్ రికార్డు విడుదలైంది. మొదట వద్దన్న హెచ్ఎంవి వారి మైకు, ఆ తర్వాత నువ్వు తప్ప ఇంకెవ్వరూ వద్దని ఆ కంఠానికి అతుక్కుపోయింది. ఇంకా గ్రామ్ఫోన్ రికార్డుల మీద రికార్డులు విడుదలయ్యాయి. రికార్డులు తిరుగుతున్నాయి. అది మద్రాస్ న్యూటిన్ స్టూడియో. రికార్డు దగ్గర దిన్ షాన్ గారు ఆర్కెస్ట్రా ముందు సంగీత దర్శకుడు నాగయ్య గారు, మైకు దగ్గర మహానటి భానుమతి, పక్కనే ఘంటసాల. నాగయ్య గారు 1 2 3 అనగానే అరెహో లేవెన్నెల చిరునవ్వుల విరిజిమ్ము పారాణి నీరుకోగరి నీ దారి కాచేయన్నని ఘంటసాల కంఠం కంగుమంది. అది మహానటి భానుమతితో కలిసి పాడిన తొలి గోళ గీతం.
ఘంటసాల పాడిన తొలి సినిమా పాట చిత్రం స్వర్గసీమ. పాటల స్వర్గసీమకు నాంది, స్వర్గసీమకు ఆరంభం, ఘంటసాల శతం ప్రారంభం. ఆనాటి నుండి ఫిబ్రవరి 11, 1974 వరకు సుమారు 3 దశాబ్దాల పాటు, అనగా ఆ గాన గంధర్వుడి ఇంకా చాలు, ఇంకక్కడే ఉంటే మా సంగతి ఏమిటి, పైకి వచ్చేయి అని దేవతలు పిలిచే వరకు ఆ గానవాహిని, ఆ గానలహరి, ఆ గానామృతం యావత్ దక్షిణ భారతదేశాన్ని పునీతం చేసిందని చూస్తూనే ఉంది. 1000, 2000, 3000, ఏకంగా 10,000 పాటలు 10 కాలాల పాటు కోట్ల హృదయాల్లో పదే పదే పలికే పాటలు మాటలా ఏమని పొగడదరో ఓ స్వరాల రిక్త్యభాకేర, గొంతు కంచు కంఠం లీల, గాన గంధర్వతార, మధుర స్వర సీతార, నవయుగ గాయక, తత్వమెరిగిన నాద బ్రహ్మోపనక, సుస్ర సుందర మధుర గానాత్మక రసరత్నకర సార్వభౌమ, సరస సంగీత సామ్రాజ్య చక్రవర్తి, నవరస సభామూర్త, కంఠన నటామూర్తి, పద్మ పఠానధూరీణ, తెలుగు తల్లి దివ్య కంఠభారణ, ఎందరో మహానుభావులు, అందరి వందనములు నీకే. అందరూ ఎన్నెన్నో విధాలు పాగడినా నీవు మాత్రం అందరికీ అతీతంగా. అందు రోజులని ఆనందమే నీవు, అందుకో చేరువై దూరమయ్యావు. నీలి మేఘాలలో, గాలి కెరటాలలో నీవు పాడే పాట వినిపించు నీ వేళ, అలా వినిపించు ఈ వేళ. అందమే ఆనందం, అందమే జీవిత మకరందం, జీవితమే మకరందం. పాట ఎలా ఉన్నా నీ పాటలో కోటి తేనెటీగల మకరందం ఉంది కదా. ఆహో ఆంధ్రభోజ శ్రీకృష్ణదేవరాయ, రాతి స్తంభాలనే ఒక ఊపు ఊపేసిన స్వరమది. జగమే మాయా, బ్రతుకే మాయా. దేవదాసు తాగాడు, బ్రాందీ తాగాడో తెలియదు కానీ అమృతం మాత్రం వెళ్ళగక్కాడు కదా. నిన్నలేని అందమేదో నిదురలేచినందుకో, పువ్వు పువ్వున మధువు పొంగి పోరబడుతోంది నీ గొంతు విని. హై ముకుంద మురారి, ఆ పిలుపును ఉలిక్కిపడి పులకించిపోయినాడు. ఆ లలిత మురళీశ్వరాలు బొమ్మను చేసి ప్రాణము పోసి ఆడావు, నీకిది వేడుక, విధికే విచారం వేసింది తాను చేస్తున్న పనులు. నీ అమ్మా అని అరిచిన ఆలకించవేమమ్మ, ఓ కొడుకు వేదన రోదన, రారా కృష్ణయ్య, రారా కృష్ణయ్య, ఓ తండ్రి ఆవేదన. జోరుగా హుషారుగా షికారుగా పోదామా, హాయి హాయిగా తీయగా. ఓ కుర్రాడు హుషారు, అరే అరే ఎట్టాగో ఉన్నది ఓలమ్మి, ఏటేటో అవుతోంది చిన్నమ్మి, ఓ పల్లెకారు బేజారు. ఎట్ట పలువలే తీయగా మచ్చినావు నిండుగా, నీ భర్త తాపం నేలతో నీడ అన్నది నన్ను తాకరాదని మరో భర్త మనస్తాపం. పాడబోయి భారతీయుడా, ఆడి పాడబోయి విజయ గీతిక, ఓ యువకుడి సందేశం. ఉన్నావా అసలు ఉన్నావా, ఓ భక్తుడి సందేహం. ఎవ్వడి కోసం ఎవడున్నాడో పొండిరా పొండి, ఓ తండ్రి ఆవేశం. ఎవరి కోసం ఓ ప్రేమికుడి ఆక్రోశం. 7 కొండల సామి ఎక్కడున్నావయ్యా, భక్తి నందున్న చరితం, వినుమ పరమానందము గనుమ, ముక్తి తొలిగ వీర లేవరా, దీక్షభూని సాగర, శక్తి హాయి హాయిగా ఆనమని సాగే రక్తి. చెలియలేదు, చెలిమి లేదు, వెలుతురే లేదు, విరక్తి. నీ లేత గులాబీ పెదవులతో కమ్మని మధువును తాకాలి. మోహం నీకోసమే నే జీవించున్నది విరహం. ఆహా ఎన్ని భావాలు, ఎన్ని స్వరాలు, ఎన్నెన్ని రాగాలు.
మదన మనోహర సుందర గాయక మధుర సరుస్మిత కవని చకోర మంద్ర గమన జత రాగ విరాశ గాన గంధర్వహేళ ఘంటసాల 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 వాహ్ వాహ్ గానశేఖర నీ పాటపై మోజు తీరలేదురా రాజసాన తెలివి ఏలిదివయ్యా ఏలిపోయితివయ్యా ఒక్కసారి రావయ్యా పాట పాడిపోవయ్యా ఘంటసాల వెంకటేశ్వర నీ పాటపై మోజు తీయలేదురా. నమస్కారం. చాలా బాగా చెప్పారండి. మీరు చెప్పిన దానిలో ఒక విశేషము, ఒక విశిష్టత కూడా ఉంది. అది మీరు ఘంటసాల గురించి చెప్పడం ఒక వెరైటీగా చెప్పారు. ఎలా చెప్పారంటే ఘంటసాల జీవితం గురించి చాలామంది చెప్పారు, పుస్తకాలు వచ్చి చాలామంది చెప్తున్నారు. కానీ ఏంటంటే మీరు ఘంటసాల జీవిత కోణాలని స్పృశించి ఘంటసాలలో జీవితంలో ఉండే వివిధ పరిణామ క్రమాలని పాటలతో ముడిపెట్టి చెప్పారు. ఆయా సందర్భాలకు ఆయన జీవిత సన్నివేశాల్లో ఉండే పరిణామాల్లో ఉండే పరిస్థితుల్లో ఉండే సందర్భాలకు అన్వయించుకుంటూ సమన్వయించుకుంటూ ఆ పాటలను కూడా దానికి తగ్గట్టుగా మలచి రాసి మీరు కాచి వడపోసి మీరు ఈ ఘంటసాల గారి గురించి చెప్పారు. చాలా బాగా ఉందండి. ఎందుకంటే నేను ఇంతవరకు కూడా ఘంటసాల గురించి అందరూ చెప్తుంటారు, ఓకే బాగానే ఉంటుంది. కానీ ఏంటంటే పాటలతో అన్వయం చేస్తూ సమన్వయం చేస్తూ చెప్పడం అనేది నేను ఇప్పుడే వింటున్నాను అనమాట. ఇప్పుడు మీరు ఇంత చెప్పారు కాబట్టి మీరు తప్పనిసరిగా ఘంటసాల పాటలు పాడాల్సింది. తప్పకుండా.